హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఈసెట్ 2024 ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ కావాలి, మనకి ఇంకా ఎన్ని రోజులు ఉంది, జస్ట్ 12 to 14 డేస్ మాత్రమే ఉంది. కాబట్టి ఎలా ప్రిపేర్ కావాలనేది ఒకసారి షార్ట్ రివిజన్ అయితే చేద్దాము. సో ఫస్ట్ మనం చూస్తే ఇంకా మనకి ఎగ్జామ్ చూసుకుంటే మే 6th మే 8th అయితే ఉంది తెలంగాణకి ప్లస్ ఏపీకి చూస్తే ఇంకా అంటే మనకి యావరేజ్ కింద సో 12 to 14 డేస్ మాత్రమే ఉన్నాయి. ఇంక ఎక్కువ రోజులు లేవు కాబట్టి మన ప్రిపరేషన్ని మనం డబల్ స్పీడ్తో ముందు తీసుకోవాలి, నార్మల్ కాదు డబల్ స్పీడ్తో. ఓకేనా? సో కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసి మీకు కన్క్లూజన్ వస్తుంది. అసలు మనం ఎందుకు ప్రిపేర్ కావాలా, ర్యాంక్ ఎందుకు తెచ్చుకోవాలా, మంచి ర్యాంక్ వల్ల అసలు లాభం ఏముంది, మనం ఉన్న ఈ 10-12 డేస్లో 12-14 డేస్ మనం ప్రిపేర్ కాగలమా, ప్రిపేర్ కావాలంటే మన దగ్గర ఉన్న ప్రిపరేషన్ ప్లాన్ ఏముంది. సో దీంతో పాటు అసలు చీట్ కోడ్, చాలా మంది స్టూడెంట్స్ సార్ చీట్ కోడ్ చెప్పండి అంటున్నారు. అది ఏంది, దానివల్ల ఏమేమి అడ్వాంటేజ్ ఉన్నాయి, ఏం డిసడ్వాంటేజ్ ఉన్నాయి, దాన్ని మనం ప్రాపర్గా ఎలా యూజ్ చేయాలా, ఎలా దాన్ని మనం అడ్వాంటేజ్ కింద మార్చుకోవాలనే దాన్ని మనం ఈ వీడియోలో అయితే ఇంకా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సరే, ఫస్ట్ చూస్తే ఇంకా మంచి ర్యాంక్ వల్ల మనకు లాభం అసలు ఉందా లేదా, ర్యాంక్ వల్ల మనకు లాభం ఉందా లేదా అంటే ఇంకా ఫస్ట్ ప్రియారిటీలో లాభం ఖచ్చితంగా 100% కాదు 200% దానివల్ల అయితే అడ్వాంటేజ్ ఉంది. ఫస్ట్ అడ్వాంటేజ్ ఏముంది, మనకు ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఉంటుంది. అంటే మనం కాలేజ్ సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో అది మనం పే చేయాల్సిన పని ఉండదు. గవర్నమెంట్ నుంచి మనకి స్టైఫండ్ కావచ్చు, లేదంటే మనకు వచ్చే రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. దాని ప్రకారంగా మన ఫీజు అయితే అక్కడ లెస్ అయిపోతుంది కదా. ఇది మంచి అడ్వాంటేజ్ కదా మనకు కానీ మన పేరెంట్స్ కానీ బడన్ పడకుండా ఉండే ఒక మంచి అడ్వాంటేజ్, మనకు మంచి ర్యాంక్ తెచ్చుకోవడం వల్ల. ఓకేనా? తర్వాత కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ వస్తుంది, మంచి కాలేజే కాదు ఏ కాలేజ్లో మనకు సీట్ వచ్చి అంటే ర్యాంక్ వచ్చినా, మంచి ర్యాంక్ కాదు ఏ ర్యాంక్ వచ్చినా కూడా మన గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుంది కదా మనకి ఈ బ్రాంచ్కి. సో కాబట్టి ప్రాబ్లం ఏముంది, మనం ఈ కోర్ సబ్జెక్ట్స్ పైన అంటే మనం ఏదైతే మనం ప్రెసెంట్ ఉన్న సెమిస్టర్ పైన ఫోకస్ చేద్దాము, లైట్గా తీసుకుంటా అంటారు చాలా మంది. ఈ పాయింట్ పైన అంటే ఈ సెట్ పైన ఎక్కువ ఫోకస్ చేయరు. తక్కువ ర్యాంక్ వచ్చినా కూడా ఏదో కాలేజ్లో సీట్ వస్తుంది కదా, మన సీనియర్లకు వచ్చింది కదా మనకు కూడా వస్తుందనే ఆలోచనతో. కానీ మంచి కాలేజ్కి నార్మల్ కాలేజ్కి ఉన్న డిఫరెన్సెస్ మీకు తెలుసా, ఒకసారి డీటెయిల్గా మనం డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు మంచి ర్యాంక్ వచ్చింది, మంచి కాలేజ్లో జాయిన్ అయినారు అనుకోండి, అంటే ఒక బెస్ట్ కాలేజ్లో మీరు జాయిన్ అయిపోతే అక్కడ మీకు ఏం దొరుకుతుంది తెలుసా, బెస్ట్ ఫ్రెండ్స్ దొరుకుతారు. అంటే మంచి ఫ్రెండ్స్, అట్మాస్ఫియర్ అంతా మంచి అట్మాస్ఫియర్. అంటే వాళ్ళ దగ్గర ఏముంటాయి, ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయిన స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు మంచి కెరియర్ గోల్స్ పెట్టుకొని వాళ్ళ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధానం కావచ్చు, వాళ్ళు ఉండే అట్మాస్ఫియర్ కావచ్చు, అవన్నీ మీకు సెట్ అవుతాయి. ఇప్పుడు ప్రెసెంట్ మీరు డిప్లొమాలో మీరు ఏ కాలేజ్ చదువుతున్నారో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి కాలేజ్ చదివినారనుకోండి, ఇంకా మంచి కాలేజ్లో పోండి బీటెక్లో. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్ కాలేజ్లో ఉన్నారనుకోండి, బెస్ట్ కాలేజ్ని చూస్ చేసుకోండి బీటెక్లో. ఇప్పుడు ఏదైతే ఉన్నామో దానికంటే బెస్ట్ కావాలి కదా మనకు నెక్స్ట్కి. కాబట్టి మీకు అక్కడ ఎవరు దొరుకుతారు, మంచి ఫ్రెండ్ సర్కిల్ దొరుకుతుంది. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్ చూసా అంటాం, ఎక్కువ శాలరీస్ వస్తున్నాయి ఐఐటి వాళ్ళకి వీళ్ళకి అన్నట్టు. అంటే ఎందుకు అక్కడ వస్తాయంటే అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ కాలేజ్ కాదు ఇంపార్టెంట్, అట్మాస్ఫియర్, ఫ్రెండ్ సర్కిల్, చదివే వాళ్ళు అందరూ ఒక చోటు ఉన్నారు కాబట్టి. సో అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకి జాబ్స్ క్రియేషన్ అయ్యే పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే అక్కడ ఏదైతే జాబ్స్ నీడ్ ఉందో ఆ కంపెనీస్ అక్కడికి వచ్చి వాళ్ళని హైర్ చేయడం కావచ్చు, లేదా వీళ్ళతో ఆటోమేటిక్గా సెల్ఫ్ మోటివేషన్ అనేది తెలుస్తుంది. వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకుంటాం, ఒక దగ్గర నుంచి ఒకరు, ఇక్కడ మనం సెల్ఫ్ మోటివేట్ అవుతాం. కాబట్టి మనకు మంచి ఫ్రెండ్ సర్కిల్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి అది దొరుకుతుంది. ప్లస్ ఆటోమేటిక్గా ఆ కాలేజ్ మంచి కాలేజ్ అయితే ఇంకా అక్కడ ఉండే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది మనకు, అంటే కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ల్యాబ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా, కంప్యూటర్ ల్యాబ్ కావచ్చు, మీకు ఏ ల్యాబ్ అన్నా కానీ, మీకు ఏ కోర్ సబ్జెక్ట్ అయితే దానికి సంబంధించిన ల్యాబ్స్ కావచ్చు, అట్మాస్ఫియర్ కావచ్చు, ఏదైనా కానీ బెస్ట్ అట్మాస్ఫియర్ ఉంటుంది. దాంతోపాటు లెక్చరర్స్ ఎలా ఉంటారు, మీకు అక్కడ బెస్ట్ లెక్చరర్స్ ఉంటారు. ఎందుకు బెస్ట్ లెక్చరర్స్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ కాలేజ్ అనుకోండి, స్టూడెంట్స్ అంతా నార్మల్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పే స్టాఫ్ కూడా అక్కడ నార్మల్గా ఉంటారు. వాళ్ళు బెస్ట్ స్టాఫ్ అయినా కూడా నార్మల్గానే క్లాసెస్ చెప్తారు. ఎందుకు, ఇక్కడ డౌట్స్ అడిగే వాళ్ళే ఉంటారు కదా. అదే మీరు బెస్ట్ కాలేజ్ జాయిన్ అయ్యారు అనుకోండి, అక్కడ స్టూడెంట్స్ అందరూ డిఫరెంట్ డౌట్స్ అడుగుతారు కాబట్టి స్టాఫ్ ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా స్టాఫ్ ప్రిపరేషన్ని అంటే ఓన్గా ప్రిపేర్ అయిపోయి ఇంకా క్రియేటివిటీగా ప్రిపేర్ అయ్యి బెస్ట్ మెథడ్లో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తారు. ఎందుకు, క్వశ్చన్స్ అడుగుతారు, డౌట్స్ అడుగుతారు స్టూడెంట్స్, అక్కడ ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి. అలా కాకుండా మీరు నార్మల్ కాలేజ్లో పోతే కనుక ఒకరో ఇద్దరు ఉంటారు అక్కడ చదువుకున్న వాళ్ళు అడిగే డౌట్స్కి అడగాలని ట్రై చేస్తారు, వీళ్ళు ఆన్సర్ ఇయ్యరు. అక్కడ ఏమవుతుందంటే ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా ఎవరైతే అడిగే డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ కూడా అడగడం ఆపేస్తారు వాళ్ళు కూడా. అలా కాకుండా బెస్ట్ కాలేజ్ అయితే కనుక ఆల్మోస్ట్ అందరూ స్టూడెంట్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, అంటే మంచి ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళు, బాగున్న వాళ్ళు, అంటే బాగా చదివే వాళ్ళు ఉంటారు కాబట్టి. సో అక్కడ ఉండే స్టాఫ్ కూడా వాళ్ళకి అర్థమైనట్లు చెప్పేకి ట్రై చేస్తారు. వాళ్ళు రాకపోయినా కూడా నేర్చుకొని ట్రై చేస్తారు. వాళ్ళకి రావు అనడం లేదు నేను, బెస్ట్ లెక్చర్సే ఉంటారు. కానీ మనం డౌట్స్ అడగలేదు అనుకోండి, వాళ్ళకి ఇవే రావులే, కొత్త టాపిక్స్ ఎందుకు చెప్పడం అని చెప్పి స్కిప్ చేస్తారు కదా లెక్చరర్స్. అర్థమవుతుందా? కాబట్టి మనకి ఇదంతా కూడా దొరుకుతుంది బెస్ట్ కాలేజ్ ఉంటే. లేదనుకోండి మీరు నార్మల్గా రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. అలా వద్దు, బెస్ట్ కాలేజ్ తీసుకోండి, ఫ్రెండ్స్ ఉండాలా, అట్మాస్ఫియర్ ఉండాలా, లెక్చరర్స్ ఉండాలా, మనకి ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ప్లేస్మెంట్స్ రావాలా, మంచి శాలరీతో మనం బయటికి రావాలా, మనం ఏదైతే అనుకున్నామో ఆ గోల్ని మనం రీచ్ కావాలా, మన పేరెంట్స్ మనల్ని చూసి బయటకు వచ్చిన తర్వాత హ్యాపీగా ఫీల్ కావాలి. అదే కదా మన ఎక్స్పెక్టేషన్. కాబట్టి మీరు మంచి ర్యాంక్ తెచ్చుకుంటేనే ఇవన్నీ జరుగుతాయి. లేదనుకోండి
నార్మల్ కాలేజ్‌లో ఏదో కాలేజ్ జాయిన్ అయితారు. అట్మాస్ఫియర్ అంతా కొంచెం రూడ్‌గా, రఫ్‌గా ఉంటుంది. సేమ్ డిప్లొమా నుంచి ఎట్లయితే మీరు బయటికి పోయినారో బీటెక్ నుంచి అట్లే సప్లీలు పెట్టుకొని, అది పెట్టుకొని, ఇది పెట్టుకొని బయటికొస్తారు. తర్వాత చానా అంటే చానా స్ట్రగుల్ పడాల్సొస్తుంది. మనం చూస్తుంటాం. మీ సీనియర్స్ కావచ్చు, వాళ్ళ సీనియర్స్ కావచ్చు. మనకు 100లో 10, 20% 100లో 10%, 20% కూడా జాబ్‌లో సెట్ కావడం లేదు. రిమైనింగ్ అందరూ కూడా ఏదో డిఫరెంట్, డిఫరెంట్ వర్క్స్ చేసుకుంటా, ఖాళీగుంటూ ఏదో ఒకటి చేసుకుంటా ఉంటున్నారు తప్ప, మంచి పొజిషన్‌లో అయితే ఒక 10% కూడా ఎక్స్‌పెక్ట్ చేసేటట్టు లేదు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో కాబట్టి, మీరు మంచి ర్యాంక్స్‌తో మంచి కాలేజ్ జాయిన్ అయిపోయి మంచి కెరియర్‌తోనే బయటికి రావాల. కాబట్టి మనం ఖచ్చితంగా వేరే ఆప్షన్ లేదు. మంచి ర్యాంకే తెచ్చుకోవాల. నెక్స్ట్ మనకున్నది 10-12-14 డేస్. ఈ 10, 12, 14 డేస్‌లో మనం మంచి ర్యాంక్ తెచ్చుకోగలమా? కొట్టగలమా? ఎగ్జాక్ట్‌గా తెచ్చుకోవచ్చు. 100% తెచ్చుకోవచ్చు. ఎలా సార్? ఎలా తెచ్చుకోవచ్చు? ఎలా తెచ్చుకోవచ్చు అంటే మీకు ఫస్ట్ ప్రిపరేషన్ ప్యాటర్న్ అర్థం కావాల. ప్రిపరేషన్ ప్యాటర్న్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే గనుక 30,000-34,000 స్టూడెంట్స్ రాస్తారు ఈ సెట్ ఎగ్జామ్. అంతే కదా! జనరల్‌గా చూస్తే గనుక మనం యావరేజ్ కింద ఈ రేంజ్‌లో ఉంటుంది ఎగ్జామ్ ఇంతమంది అప్లై చేసుకుంటారు, రాస్తారు ఎగ్జామ్‌కి. దీంట్లో మనం కోర్ వైస్‌గా మనకి బ్రాంచ్ వైస్ కావాలి కాబట్టి మనం బ్రాంచ్ వైస్‌గా చూస్తే గనక, బ్రాంచ్ వైస్‌గా 3000-4000 అప్రాక్సిమేట్‌గా ఆ రేంజ్‌లో ఉంటాయి. యావరేజ్ కింద తీసుకుంటే. యావరేజ్ కింద మనం 3000 స్టూడెంట్సే రాస్తున్నారనుకుందాం. మీరు ఏ బ్రాంచ్ అన్నా గూడా. ఈ 3000 స్టూడెంట్స్‌లో మొత్తం ఈ 3000లో ఒక 10% అంటే జస్ట్ 300 మెంబర్స్ మాత్రమే సెకండ్ ఇయర్ నుంచో లేదా థర్డ్ ఇయర్ ఫస్ట్ నుంచో ఈ సెట్‌కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు కోచింగ్ తీసుకొని. అర్థమైందా? కొంతమంది ఓన్‌గా ప్రిపేర్ కావచ్చు. కొంతమంది కోచింగ్ తీసుకొని ప్రిపేర్ కావచ్చు. ఒక 10% మాత్రమే. రిమైనింగ్ ఉంటారు గదా! అంటే రిమైనింగ్ 2700 మెంబర్స్ ఉంటారు గదా! యావరేజ్ కింద. దీంట్లో 700 మెంబర్స్ ఏం చేస్తారంటే ఒక 3 మంత్స్ ముందు, ఒక 6 మంత్స్ ముందు ఏదో వీడియోస్ చూసో, లేకపోతే షార్ట్స్‌లో ఈసెట్ గురించి చూసో అక్కడి నుంచి ఆ యూట్యూబ్‌ని ఫాలో అయిపోతూ వాళ్ళ ప్రిపరేషన్‌ని కొంచెం కొంచెంగా ముందుకు తీసుకొనొస్తారు. రిమైనింగ్ ఎవరైతే ఈ 2000 ఉంటారో ఈ 2000 జస్ట్ డైరెక్ట్ వచ్చి ఎగ్జామ్ రాసేస్తారు. వీళ్ళు ప్రిపేరే కాదు. అర్థమైతుందా? వీళ్ళతో మనకు కాంపిటీషనే లేదు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? మీరు గనుక కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయితా అంటే ఇక్కడ ఉండింటారు. ఆల్రెడీ ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ నుంచి ఉంటే. లేకపోతే మీరు ఇక్కడ ఉంటారు. అంతే అంతకంటే పెద్ద వేరియేషన్ ఉండదు. ఎక్కువ మంది పోయి కూర్చుంటారు. ఇక్కడ చూడండి ఈ 3000 స్టూడెంట్స్‌లో మీ ఫ్రెండ్స్ ఉంటే గనుక ఒకసారి వాళ్ళని అబ్జర్వ్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ ఫోర్స్ వల్లనో లేదంటే వాళ్ళకేదో ఓ సెల్ఫ్ కొంచెం మోటివేట్ అయిపోయి జాయిన్ అయిపోయుంటారు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో. ఆన్‌లైన్ కావచ్చు, ఆఫ్‌లైన్ కావచ్చు. కానీ వీళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తంటారా? దీంట్లో గూడా కంటిన్యూ చేయరు. దీంట్లో ఒక 100 మెంబర్స్ మాత్రమే ప్రిపేర్ అయితంటారు. అంటే మనకి ఈ 100 మెంబర్స్ మాత్రమే కాంపిటీషన్ మనకు. ఈ 300లో ఓన్లీ 100 మెంబర్స్. అర్థమైందా? కాబట్టి ఈ 100 మెంబర్స్ ఏం చేస్తారో తెలుసా? మనకి టాప్ 100 ర్యాంక్స్ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళు మాత్రమే. ఓకేనా? సరే మరి వీళ్ళని ఓవర్‌కమ్ ఎలా చేయాలా? మనం ఎక్కడున్నాము? సెకండ్ స్టేజ్‌లో ఉన్నాం. అంటే మనం ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఈ 700లో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఓకే. ఈ 700 మెంబర్స్‌లో ఉన్నారు. మీరు ఈ 100 లోపల దూరాలా? లేదా అట్‌లీస్ట్ 100 నుంచి ఒక 300 వరకు వచ్చినా గూడా మీకు మంచి కాలేజ్‌లో సీట్ వస్తుంది కాబట్టి ప్రాబ్లమ్ లేదు. మనం ఈ రేంజ్‌లో ఉండాల. 100-300 రేంజ్‌లో ఉండాలంటే గనక మీరేం చేయాలా? మీరు ప్రిపరేషన్‌ని ఇమ్మీడియేట్‌గా ఈ 10 డేస్ కోసం ప్లాన్ చేసుకోవాలా. ఇమ్మీడియేట్‌గా 10 డేస్‌కి ప్లాన్ చేసుకోవాలా. ఎలా ప్రిపేర్ కావాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలా ఈ 10 డేస్‌లో? అంటే గనుక చెప్తా చూడండి. మీకున్న 10 డేసే గదా! ఈ 10 డేస్‌లో మీరేం చేయాలంటే 10 డేస్ డైలీ 8 అవర్స్ చదవండి. 8 అవర్స్ మీరు ప్రిపరేషన్ పెట్టుకోండి. అంటే టోటల్ ఎన్ని అవర్స్ అయితాయి? 80 అవర్స్ అయితాయి. 80 అవర్స్ అయితే గనుక మీరు ఖచ్చితంగా మనకున్న టార్గెట్ ఎవరు? ఓన్లీ 100 మెంబర్స్ మాత్రమే. అంటే ఈ 100 మెంబర్స్ ఫస్ట్ 100 ర్యాంక్స్‌లో ఎళ్ళిపోతారు. అర్థమవుతుందా మీకు పాయింట్? అంటే రిమైనింగ్ మనం 100 నుంచి అట్‌లీస్ట్ ఒక 300 ర్యాంక్‌లో వద్దామనుకుంటే గనక మన ప్రిపరేషన్ ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేస్తే మీరు కొంచెం ప్లాన్‌గా చదివితే ఈ 100లో గూడా మీరు ఎళ్ళిపోవచ్చు. అంటే 100 అంటే 1-100 మధ్యలో గూడా మీరు ఉండే ఛాన్స్ ఉంది. మీరు ప్రిపరేషన్ ప్రాపర్‌గా చదువుకుంటే జస్ట్ ఈ 100 డేస్‌లో. కానీ మీరు ఓన్‌గా చదివితే కొంచెం ఇబ్బంది కాబట్టి మీకేదైనా సపోర్టివ్‌గా ఏదైనా ఉంటే గనుక తీసుకోండి. అది బుక్స్ కావచ్చు, మెటీరియల్ కావచ్చు, లేదంటే గన్ షాట్ క్వెషన్స్ మీతో ఉన్నా కావచ్చు, లేదా కోచింగ్ కావచ్చు, ఆన్‌లైన్ కోచింగ్ కావచ్చు, ఆఫ్‌లైన్ కోచింగ్ కావచ్చు, వాటెవర్ ఇట్ ఈస్. కానీ కొంచెం సపోర్ట్ అయితే తీసుకోండి. టైం తక్కువుంది కాబట్టి. ఓకేనా? సరే. ఇప్పుడు పాయింట్ ఏమి 80 అవర్స్ చదివితే గనుక మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఈ రేంజ్‌లో ఉండే ఛాన్స్ ఉంది. అర్థమైంది గదా! మనకెందుకంటే 700 మెంబర్స్‌లో మనం ఉన్నాం. ఎక్కువ దూరం లేము మనం. ఈ 700లో మనం ఉన్నాం. అంటే మనం ప్రిపేర్ అయిపోతే ఈ ఏరియాలోకెళ్ళిపోవచ్చు. అంటే 300 బిలో మనం ర్యాంక్ తెచ్చుకోవచ్చు ఖచ్చితంగా. మనం ఏం చేయాలా? 80 అవర్స్ ప్రిపేర్ కావాలా. ఉన్న ఈ 10 డేస్‌లో 80 అవర్స్ ప్రిపేర్ కావాలా. ఈ 80 అవర్స్ ఎలా ప్రిపేర్ కావాలా? మీరు ఎంపీసీ సబ్జెక్ట్స్‌కి 3 అవర్స్ పక్కన తీయండి. తర్వాత మీ కోర్ సబ్జెక్ట్స్‌కి 3 అవర్స్ పక్కన తీయండి. ఖచ్చితంగా పక్కన తీసి చదవండి. తర్వాత 1 అవర్ ఏం చేయాలా? టెస్ట్ సీరీస్ రాయాలా. 1 అవర్ ఖచ్చితంగా మీరు ఎగ్జామ్‌లో టెస్ట్ సీరీస్ రాయాలా. మీరు ఊరికే చదువుకుంటా పోతే గనుక మీరు ప్రిపేర్ అయినా గూడా మీరు ఎగ్జామ్‌లో రాయలేరు. కన్‌ఫ్యూజ్ అయిపోతారు. గుర్తురావు. వేరే వేరే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి మీరేం చేయాలా? ఖచ్చితంగా మీరు ఎగ్జామ్‌లో టెస్ట్ సీరీస్ రాయాలా. మీరు టెస్ట్ సీరీస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు రివిజన్ అయిపోతుంది. కన్‌ఫ్యూజన్ ఉండదు. అంటే 4 ఆప్షన్స్‌లో ఎలా ఎలిమినేట్ చేయాలని మీకు తెలుస్తుంది.
అట్లా కాకుండా మీరు క్వెషన్ టు ఆన్సర్ చదువుకున్నారనుకోండి, మీకు క్వెషన్ టు ఆన్సర్ మాత్రమే తెలుస్తుంది. ఆప్షన్స్‌లో దాన్ని ఎలా చూజ్ చేయాలో మీకు అర్థం కాదు కాబట్టి, మీరు టెస్ట్ సీరీస్ కంపల్సరీ 1 అవర్ ప్రాక్టీస్ చేయండి. మీరు 3 అవర్స్ కాకుండా 4 అవర్స్ చదువుకున్నా, 5 అవర్స్ చదువుకున్నా, 6 అవర్స్ చదువుకున్నా, టెస్ట్ సీరీస్ రాయకుండా మీరు ఎగ్జామ్‌కి ఎంటర్ అయిపోతే మాత్రం మీరు ర్యాంక్ కొట్టడం కష్టమైతుంది. ఖచ్చితంగా కష్టమైతుంది. కాబట్టి మీరు టెస్ట్ సీరీస్ ప్రాక్టీస్ చేసే పోండి. ఇంగా బెటర్ మీరు ప్రిపరేషన్ కాకపోయినా టెస్ట్ సీరీస్ ప్రాక్టీస్ చేసినా కూడా మీరు మంచి ర్యాంక్ కొట్టొచ్చు. కానీ టెస్ట్ సీరీస్ అనేది మ్యాండేటరీ. ఓన్లీ టెస్ట్ సీరీస్ రాసి మీరు గుర్తుపెట్టుకునే బదులు కొంచెం ప్రిపేర్ అయిపోయి టెస్ట్ సీరీస్ రాస్తే గనుక ఎక్కువ ఎఫిషియన్సీ, ఎక్కువ అవుట్‌పుట్ వస్తుంది కాబట్టి ఈ ప్యాటర్న్‌లో ప్రిపేర్ కండి అని చెప్తాను. అర్థమైంది కదా! సో, మీరు 8 అవర్స్ ప్లాన్ చేసుకోండి. 80 అవర్స్ అయితాయి కాబట్టి మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా బెస్ట్ ర్యాంక్ కొడతారు. దాంట్లో డౌటే లేదు. అర్థమైంది కదా ప్యాటర్న్. సో, మనకి ఎక్కువ మంది కాంపిటీషన్ లేరు. మనకి 700లో మనం ఉన్నాం కాబట్టి బిలో 200, బిలో 300 ర్యాంక్ తెచ్చుకోవడం చానా అంటే చానా ఈజీ. మీరు ఈ ప్రిపరేషన్‌లో 10 డేస్ ప్రిపేర్ కండి 100% కొడతారు. తర్వాత ఇంక 2 డేస్ ఉంటుంది. 10 డేస్ అంటే గనుక ఒకరికి 12 డేస్ ఇంకొకరికి 14 డేస్ ఉంది కాబట్టి ఎగ్జామ్‌కి. సో, ఇంక మనకు 2-4 డేస్ ఉంటుంది. ఆ 2-4 డేస్‌లో మీరేం చేయాలా? ఓన్లీ రివిజన్. టెస్ట్ సీరీస్, రివిజన్. అంటే టెస్ట్ సీరీస్ రాయాలా? దాంట్లో ఏమైనా ఆన్సర్స్ రాంగ్ అయినాయనుకోండి ఆ క్వెషన్ ఎక్కడైతే ఉందో ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయాలా? లేదా మెటీరియల్ ఓపెన్ చేయాలా? అక్కడ ఒకసారి చెక్ చేసుకోవాలా? మరి టెస్ట్ సీరీస్ రాయాలా? మరి డౌట్స్ వచ్చిందా? రాంగ్ అయిందా? మరి క్రాస్ చెక్ చేసుకోవాలా? మరి అలా రాస్తానే ఉండాలా. ఈ 2-4 డేస్ వరకు ఎన్ని వీలైతే అన్ని టెస్ట్ సీరీస్ రాయండి. ఓకేనా? మన యాప్‌లో కూడా టెస్ట్ సీరీస్ ఉన్నాయి. అంటే ఫ్రీ కాదు. మరి ఫ్రీ అనుకున్నారు. ఫ్రీ కాదు. మనం జస్ట్ ₹250తో ప్రొవైడ్ చేస్తున్నాము. టెస్ట్ సీరీస్ ఉన్నాయి టాపిక్ వైస్‌గా. అంటే మీకు మ్యాథ్స్‌లో అప్రాక్సిమేట్‌లీ ఒక 15-20 వరకేమో టెస్ట్ సీరీస్ ఉన్నాయి. నేను ట్రై చేస్తాను. ఇంగా యాడ్ చేశాను దాని కోసము. సో, ఎన్ని వీలైతే అన్ని యాడ్ చేసేకి. సో, ఈ ₹250తోనే మీకేం జరుగుతుంది? మీకు గైడెన్స్ దొరుకుతుంది. మన యాప్‌లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మన యాప్ కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు కనిపియదు. ఎందుకంటే అది బ్యాచెస్ కాబట్టి మీకు కనిపియదు. మీకు దీనికి సంబంధించిన అంటే మీరు జాయిన్ కావాలనుకుంటే మీరు ఇన్‌స్టిట్యూట్ యొక్క వాట్సాప్ నంబర్ తెలుసు కదా! 9000002516 నంబర్‌కి మెసేజ్ చేస్తే గనుక మీకు ఒక లింక్స్ వస్తాయి. అక్కడ మీరు జాయిన్ కావచ్చు. తర్వాత మీకు ఆటోమేటిక్‌గా క్లాసెస్ అనేది ఓపెన్ అయిపోతాయి. దాంట్లో మీకు క్లాసెస్ ఉంటాయి. ఇంపార్టెంట్‌వి టాపిక్స్ ఏమైనా ఉంటాయి. లేదంటే ఎలా ప్రిపేర్ కావాలనేది ఒక పీడీఎఫ్ ఫార్మాట్ కూడా ఉంటుంది. తర్వాత టెస్ట్ సీరీస్ కూడా ఉంటాయి కాబట్టి మీకున్న తక్కువ టైంలో కొంచెం సపోర్టివ్‌గా గైడెన్స్ లాగా ఉంటుంది. సో, ఎవరైతే అమౌంట్ లేదో ఎక్కువ నార్మల్‌గా అయితే బయట మార్కెట్‌లో 3-4,000 ఉంది కదా ఫీజెస్. మీతో పేమెంట్ ఉంది, అమౌంట్ ఉంది అనుకుంటే 3-4,000 పేమెంట్ కట్టేసి ఆ కోర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అంత పేమెంట్ కట్టలేము సార్. ఉన్న తక్కువ టైంలో మాతో కూడా అమౌంట్ లేదనుకుంటే గనుక ఈ కోర్స్‌కి రండి. కానీ ఈ కోర్స్‌కి మీకు జస్ట్ గైడెన్స్ కోసం, ఒక సపోర్టివ్ కోసం, టెస్ట్ సీరీస్ కోసం మాత్రమే ఉంది తప్ప 100% క్లాసెస్ దొరుకుతాయని మాత్రం రాదండి. క్లియర్‌గా చెప్తానండి నేను. ఓకే. మీకు సపోర్టివ్ కోసం గైడెన్స్ కోర్స్ ఇదంతే. సరే మన పాయింట్‌లోకొస్తే గనుక సో, ఈ 2-4 అవర్స్ మీరేం చేయాలా? ఖచ్చితంగా రివిజన్ అంటే రివిజనే చేయాలి. ఇంక వేరే చదవకూడదు ఇక్కడ టాపిక్స్. మీరు న్యూ టాపిక్స్ మాత్రం అస్సలు చదవకూడదు. మీకు నేను ఆల్రెడీ ఇంతకుముందు పీడీఎఫ్ కూడా పెట్టిన. కీవర్డ్స్ యొక్క పీడీఎఫ్ అంటే మన ఈసెట్‌కి ఏదైతే ప్రిపరేషన్‌కి సంబంధించిన అంటే మన సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కీవర్డ్స్ అన్నీ పీడీఎఫ్‌లో పెట్టినా. మన యాప్‌లో ఉన్నాయి. మీరు కావాలంటే డౌన్‌లోడ్ చేసుకొని చూడండి. సో, ఇక్కడ మీరేం చేయొచ్చు? ఏదైతే టాపిక్ చదివేసినారో ఆ టాపిక్‌ని మీరు టిక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే నేను కీవర్డ్స్ పెట్టింటా. ఈ టాపిక్స్ మీరు చదవండని. ఆ టాపిక్ చదివారనుకోండి టిక్ మార్క్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. దానిపైన టెస్ట్ సీరీస్ రాయండి. డౌట్ వచ్చిందా? మరి థియరీ టాపిక్ చదవండి. అర్థమైందా? ఈ విధంగా మీరు ప్రిపరేషన్ చేసుకుంటే మీరు 100% బిలో 100 ర్యాంక్ కొట్టినా కూడా ఈ 10 డేస్ ప్రిపేర్ అయిపోయి మనం షాక్ కావాల్సిన పర్లేదు. ఎందుకంటే మనం డిప్లొమాలో తెలుసు కదా! 1 డే, 2 డేస్‌లోనే చదివేసి మనం 60+ అంటే ఫస్ట్ క్లాస్ మార్క్స్ కూడా తెచ్చుకుంటాం మనం రెగ్యులర్ సప్లీలు కావచ్చు, మన రెగ్యులర్ ఎగ్జామ్స్ కావచ్చు. అంటే సెమిస్టర్స్‌లో అర్థమైంది కదా! సో, కాబట్టి మనతో ఆ టాలెంట్ ఉంటుంది కాబట్టి మీరు ఈ 10 డేస్ చదివినా కూడా మంచి ర్యాంక్ అయితే కొడతారు. మంచి కాలేజ్‌లో జాయిన్ అయితారు. సో, మంచి ర్యాంక్ కొట్టడం వల్ల యూజెస్ ఏమున్నాయో మనకు తెలిసింది. 10 డేస్‌లో మనం కొట్టాలంటే మన ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలో అర్థమైంది. సో, మన ప్రిపరేషన్ కూడా అర్థమైంది కదా! మనం ఎలా చదవాలనేది. ఇంక టాపిక్స్ అంటారా? ఏమేం టాపిక్స్ చదవాలనేది నేను ఆల్రెడీ యాప్‌లో పీడీఎఫ్ ఫార్మాట్‌లో పెట్టాను కాబట్టి మీకు ఫ్రీ మెటీరియల్‌లో మీరు యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీ మెటీరియల్ కనిపిస్తుంది. అక్కడ పోతే గనుక ఈసెట్ అని ఉంటుంది. ఈసెట్‌లో మీరు చూస్తే గనుక మీకు అక్కడ ఫ్రీ మెటీరియల్ ఉంటుంది. అంటే నేను 70 డేస్, 60 డేస్‌కి సంబంధించిన ప్లాన్ ఎలా చదవాలనే ప్రిపరేషన్ ప్లాన్ అయితే యాడ్ చేయడం జరిగింది కాబట్టి మీరు జస్ట్ ఆ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అక్కడ 70 డేస్‌కి ఉంటుంది. మీరు ఈ 10 డేస్‌లో అన్ని టాపిక్స్ అన్ని కవర్ చేయండి. కవర్ చేసినప్పుడు దాన్ని టిక్ మార్క్ ఏసుకోవడమా ఏదో ఒకటి మీకు గుర్తుపెట్టుకునేదట్లా. ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే మరీ టైం వేస్ట్ కదా! కాబట్టి ఆ షార్ట్ నోట్స్ నేను ప్రిపేర్ చేసి పెట్టినాను. ఓన్లీ సిలబస్. మరి క్వెషన్ అండ్ ఆన్సర్స్ గాని, ఆడ కంప్లీట్‌గా ఎక్స్‌ప్లనేషన్ అంతా ఉండదు. ఓన్లీ కీవర్డ్స్ ఉంటాయి. మీరు చదివేకి, మీరు మిస్ కాకుండా టాపిక్స్‌ని మీకు రిమైండ్ చేసేకి అన్ని కీవర్డ్స్ అన్నీ ఉంటాయి. అర్థమైంది కదా! సరే. ఇంక లాస్ట్ నేను చెప్పినట్లుగా నేనేం చెప్పినా ఫస్ట్ స్టార్టింగ్‌లో మీకు ఏదో చాలా మంది ఈ మధ్య స్టూడెంట్స్ సార్ చీట్ కోడ్ అంట అదేందో అది చాలా మంది అడుగుతున్నారు. యాక్చువల్లీ చీట్ కోడ్ అంటే మీనింగ్ ఏమంటే గనక చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక పాయింట్ నేను మర్చిపోయినా చెప్పేది. మీరు ఈ 10 డేస్‌లో ప్రిపేర్ అయ్యేటప్పుడు మీకు ఏవైతే టాపిక్స్ వచ్చో ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1 to
ఒక 10 యూనిట్స్ ఉన్నాయనుకోండి. ఏదైనా మీ సబ్జెక్ట్ ఏదైనా గాని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే సబ్జెక్ట్‌లో. ఈ 10 టాపిక్స్ గూడా మీరు చదవాల్సిన పని లేదు. టైం తక్కువ ఉంది కాబట్టి. మీరేం చేయాలా? దీంట్లో మీకు ఏ టాపిక్స్ అయితే ఆల్రెడీ కొన్ని వచ్చో ఆ టాపిక్స్‌ని మాత్రమే సెలెక్ట్ చేసుకోండి వెయిటేజ్ ప్రకారంగా. వెయిటేజ్ గూడా మన యాప్‌లో ఉంది. ఓకే. మీకు దొరుకుతుంది. సో, వెయిటేజ్ ప్రకారంగా సెలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అవి 6 యూనిట్స్ కావచ్చు, 7 యూనిట్స్ కావచ్చు మీ ఇష్టం. ఎన్నైతే కంఫర్టబుల్‌గా ఉందో అన్ని యూనిట్స్ సెలెక్ట్ చేసుకోండి. అర్థమైందా? ఈ యూనిట్స్‌నే కంప్లీట్‌గా చదవండి. ఈ యూనిట్స్ పైన ఉన్న ఇంపార్టెంట్ క్వెషన్స్ చదవండి. ఈ యూనిట్స్ పైన ప్రీవియస్‌గా వచ్చిన గన్ షాట్ క్వెషన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ సీరీస్ కూడా రాయండి. అర్థమైంది కదా? ఈ టాపిక్స్ పైనే ఫోకస్ చేయండి. వేరే టాపిక్స్ చదవద్దండి. క్లియర్ కదా ఇంతవరకు? ఇలా చదువుతారు. తర్వాత రిమైనింగ్ 2-4 డేస్ ఏదైతే ఉన్నాయో అక్కడ మీరేం చేస్తారు? రివిజన్ టైమ్‌లో రివిజన్ ప్లస్ టెస్ట్ సీరీస్‌లో అవే టాపిక్సే చదువుతారు. మరి కొత్త టాపిక్స్ చదవరు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 10 డేస్‌లో మీరు అనుకున్న టాపిక్స్ అయిపోయి టైం మిగిలిందనుకోండి. అప్పుడు కావాలంటే ఇంకొక యూనిట్ యాడ్ చేసుకోండి. అంతే తప్ప ఈ రివిజన్ 2-4 డేస్ టైమ్‌లో ఈ 10 డేస్ తర్వాత మాత్రం ఖచ్చితంగా మీరు న్యూ టాపిక్ జోలికి పోకూడదు. ఆల్రెడీ చదివినదే రివిజన్ చేయాలా. అర్థమైంది కదా? సరే మీరు చదివినారు. చదివిన తర్వాత మీరుపై ఎగ్జామ్ రాస్తున్నారు. ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇంతకుముందు అయితే గనుక ఆఫ్‌లైన్‌లో ఉండేది పేపర్. అంటే మనం పేపర్‌లో బబుల్స్ చుట్టేవాళ్ళం. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఉంది ఎగ్జామ్. కాబట్టి ఫస్ట్ నేను ఆఫ్‌లైన్ ప్యాటర్న్‌లో చెప్తా. కానీ ఆఫ్‌లైన్‌లో మనం ఎగ్జామ్ రాయము. మీకు అర్థమయ్యేకి చెప్తాను. తర్వాత నేను ఆన్‌లైన్‌లో దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలా, ఎగ్జామ్‌లో ఎలా అప్లై చేయాలనేది నేను చెప్తా. ఓకేనా? సో, ఆఫ్‌లైన్‌లో అన్నప్పుడు ఆఫ్‌లైన్‌లో మనం క్వెషన్ నంబర్ 1, 2 ఇలా క్వెషన్స్ ఉంటాయి ఇంకా. మనకి 4 ఆప్షన్స్ బబుల్స్ ఉండేటివి. ఓకేనా? సో, ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉందో దాన్ని మనం ఏం చేస్తా అంటే బబ్లింగ్ చేస్తా అంటే. ఓకేనా? చాలా మంది యూట్యూబ్‌లో చీట్ కోడ్ అంటే గనుక రాంగ్ వేలో మీకు ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో, చాలా మంది కన్‌ఫ్యూజ్ అయితున్నారు. అది కాదు యాక్చువల్ ప్యాటర్న్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి. ఒక 100 క్వెషన్స్ ఉన్నాయి ఈ విధంగా. ఈ సెట్‌లో 200 ఉంటాయి కాబట్టి 200 రాద్దాం. 200 క్వెషన్స్ ఉన్నాయి. 200 క్వెషన్స్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి కొన్ని బబుల్స్ ఇట్లా పెడతాను. మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్. సరే. ఈ విధంగా ఉన్నాయి. సో, ఈ విధంగా ఉన్నప్పుడు మీరు బబ్లింగ్ చేశారు. బబ్లింగ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఆన్సర్ మీరు చదువుకున్న రాసిన ఆ క్వెషన్‌లు మాత్రమే చెప్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ ఇది. మీకు క్వెషన్ రాలేదు. లాస్ట్ క్వెషన్ రాసినారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మీరు క్వెషన్స్ అన్నీ రాసిన తర్వాత ఇంతకుముందు మీరు ప్యాటర్న్ చూడండి ఎట్లా ఉంటుందో. ఇలా రాసిన తర్వాత మొత్తం అన్నిట్లో అంటే ఏబీసీడీ ఆప్షన్స్‌లో మీకు ఏ ఆప్షన్‌లో ఎక్కువ ఆన్సర్‌లు కరెక్ట్ అయినాయి? మీరు చదువుకొని కరెక్ట్ రాసినటివి. 200కి 200 మీరు అటెంప్ట్ చేయకూడదు. మీరు ఏవైతే ప్రిపేర్ అయినారో ఆ క్వెషన్స్ మాత్రమే అటెంప్ట్ చేసుకుంటా పోవాలా. మీకు రాదనుకోండి, ఆడ ఫర్ ఎగ్జాంపుల్ ఏనా, బీనా అనే డౌట్ ఉందనుకోండి, ఆ క్వెషన్ వదిలేసేయండి. అర్థమైందా? వదిలేసేయండి కంప్లీట్‌గా. సో, నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోండి. అట్లా 200 క్వెషన్స్ ఫస్ట్ రౌండ్‌లో కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏ ఆన్సర్‌లు ఎక్కువొచ్చినాయి, అంటే నాకి బి అనే ఆన్సర్స్ ఎక్కువొచ్చినాయి. అంటే బి అనే ఆన్సర్స్ నా పేపర్‌లో ఇవి ఎక్కువ ఆన్సర్‌లు కరెక్ట్ వచ్చినాయి. అర్థమైతుందా మీకు చెప్పే నేను లాజిక్ పాయింట్? సరే. బి అనే ఆన్సర్‌లు ఎక్కువొచ్చినాయనుకోండి. ఎన్నెక్కువొస్తాయి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 తీసుకుంటే 200లో ఖచ్చితంగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండాలా? ఏబీసీడీలో ఇక్కడొక 50, 50, 50, 50 ఇట్లా ఖచ్చితంగా మెజర్ చేసైతే పెట్టరు. అప్రాక్సిమేట్‌లీ ఇక్కడొక 50, ఇక్కడొక 60, ఇక్కడొక 80, ఇక్కడొక ఇంగ రిమైనింగ్ మిగిలిన మార్క్స్ ఇక్కడుంటాయి. అర్థమైతుందా? సో, ఈ విధంగా బ్యాలెన్స్ అయ్యి ఉంటాయి. అప్రాక్సిమేట్‌లీ ఈ విధంగా బ్యాలెన్స్ అయ్యి ఉంటాయి. అడ్జస్ట్ చేసుంటారు. సో, నేనేమంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిలో రాసిన తర్వాత మాక్సిమం ఆన్సర్‌లన్నీ బిలో వచ్చినాయనుకోండి. ఓకేనా? మీరు 200లో ఒక 50 క్వెషన్సే అటెంప్ట్ చేసినారు. మీకు బిలో ఆన్సర్‌లొచ్చినాయి. ఎక్కువ ఆన్సర్‌లు కనిపిస్తున్నాయి. ఈ బిలో ఎక్కువ ఆన్సర్‌లు కనిపిస్తే బిని వదిలేసేయండి. బిని మాత్రం మీరు చూజ్ చేసుకోవద్దండి. ఫస్ట్ రౌండ్ ఏమి? ఫస్ట్ రౌండ్ మీరేం చేయాలా? మీకు ఎగ్జాక్ట్ తెలిసిన ఆన్సర్‌లు పెట్టుకుంటా పోవాల. అయిపోయిందా? తర్వాత నెక్స్ట్ రౌండ్‌లో మీరేం చేయాలా? సెకండ్ రౌండ్‌లో ఏం చేయాలా? ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకుంటూ రావాలా. అంటే వదిలేసిన క్వెషన్‌లు క్రాస్ చెక్ చేసుకుంటూ రావాలా. సో, అలా వచ్చిన తర్వాత ఫిలప్ అయిపోయి ఉంటుంది. అంటే ఇంక మాక్సిమం వరకు మీకు వచ్చినటువన్నీ రాసేసినారు. 2 రౌండ్స్ తర్వాత మీరేం చేయాలా? దేంట్లో అయితే ఆన్సర్‌లు ఎక్కువున్నాయో ఆ కాలమ్‌ని వదిలేసేయండి. అంటే బి అనేదాన్ని వదిలేసేయండి. బి అనేదాన్ని వదిలేసిన తర్వాత రిమైనింగ్ ఏ, సి, డిని చూడండి. దీంట్లో ఏవైతే తక్కువ ఆప్షన్స్ ఉన్నాయో అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 అట్లున్నాయనుకోండి. ఏదో 1, 2 అట్లా. సో, దీన్ని వదిలేసేయండి. అంటే 99% డి అనేదాన్ని వదిలేసేయండి. మీరు ఎక్కువ ఆన్సర్‌లు రాసినే కాలమ్‌ని వదిలేసేయండి. డి అనే కాలమ్‌ని వదిలేసేయండి. అర్థమైందా? తర్వాత ఏ గాని, సి గాని ఈ రెండిట్లో ఏదో ఒకదాన్ని చూజ్ చేసుకోండి. ఏదో ఒకదాన్నే చూజ్ చేసుకోండి. అర్థమైందా? సో, ఏదో ఒకదాన్ని చూజ్ చేసుకుంటే మీరు దాంట్లో మిగిలిన చోటంతా అంటే నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయలే గదా! ఇక్కడ నేను బబుల్ చుడతా. మిగిలిన క్వెషన్ అన్నిటికి బబుల్ చుట్టుకుంటూ ఎళ్ళిపోతా. సో దట్ ఇలా బబుల్స్ అన్నీ యాడ్ చేయడం వల్ల మనం క్వెషన్స్ అన్నీ కరెక్ట్ రాసినాం క్వెషన్స్. అంటే ఇక్కడ చూడండి నేను చెప్పే పాయింట్ ఏమంటే మీరు మొత్తం 200లో ఔట్ ఆఫ్ 200లో మీరేం చేసినారు? ఫస్ట్ రౌండ్ రాసినప్పుడు ఒక 50 క్వెషన్స్‌కి మాత్రమే కరెక్ట్ ఆన్సర్ రాసినారు. సెకండ్ రౌండ్‌లోకొచ్చినప్పుడు మరి ఒక 20 క్వెషన్స్ మరి గుర్తొచ్చినాయి మీరు ఆన్సర్ రాసినారు. తర్వాత థర్డ్ రౌండ్‌లో మీరేం చేశారు? మనకి నెగెటివ్ మార్కింగ్ ఉందా? నెగెటివ్ మార్కింగ్ లేదు. నెగెటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీకున్న ప్యాటర్న్‌లో బిలో మీకు ఎక్కువ ఆన్సర్‌లు కరెక్ట్ అయినాయి కాబట్టి
డీని వదిలేసినారు. ఏని గాని, సిని గాని చూజ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ సిని చూజ్ చేసుకున్నారనుకోండి. ఎక్కడెక్కడైతే మీరు వదిలేసినారో దానన్నిటికి సి మాత్రమే రౌండ్ అప్ చేయండి. ఓకేనా? ఓన్లీ సి మాత్రమే రౌండ్ అప్ చేస్తాం. ఇలా రౌండ్ అప్ చేసి వీటిని కవర్ చేస్తాం. సో దట్ ఇక్కడ మనకేం జరుగుతుందంటే గనక, ఇంగ రిమైనింగ్ క్వెషన్స్ అన్నీ గూడా మనం రౌండ్ అప్ చేసాం. అంటే ఇక్కడ 70 ఎళ్ళిపోతే రిమైనింగ్ 130 రౌండ్ అప్ చేసాం. ఈ 130లో నుంచి మనకి మనం యావరేజ్ కింద తీసుకున్నా గూడా ఒక 50 క్వెషన్స్ వరకు, ఎగ్జాక్ట్ 50 కాదు గానీ, ఒక 40-50, 30-50 ఈ రేంజ్ వరకు మనకు 30-50 ఈ రేంజ్ వరకు మనకు కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఎక్కువ అంటే ఎక్కువున్నాయి. కాబట్టి మనకేమైతుంది, ఈ 50 + 20 ప్లస్ ఈ 30 మార్క్స్, ఒకవేళ 30 వచ్చినా గూడా మనకి యావరేజ్ కింద 100 మార్క్స్ ప్లస్ మన మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి 200కి. అర్థమైతుందా క్లియర్‌గా ప్యాటర్న్? మనం ర్యాంక్ తెచ్చుకుంటే 150 ప్లస్ వస్తే మనం టాప్ 10లో ఉంటాం. 140, 150 వస్తే టాప్ 10లో ఉంటాం. సో, మనం 100 ఆ రేంజ్ దాటినామనుకోండి, 100 మార్క్స్ అంటే ఎక్కువ, బెస్ట్ ర్యాంక్‌లోనే ఉంటాం. కానీ నేను చెప్పే ప్రియారిటీ ఏమి? ఎందుకు ఇది చెప్తున్నాను నేను అంటే, ఇక్కడ చూడండి, మీరు గినక ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చదువుకోకోకుండా మీరు అసలు ప్రిపరేషన్ మీరు చేయలేదు. డైరెక్ట్ చీట్ కోడ్ పైన ఎవరైతే యూట్యూబ్‌లో ప్రొవైడ్ చేస్తున్నారో ఆ గైడెన్స్ పైన మీరు పోయినారనుకోండి. ఏనో, బీనో, సీనో, డీనో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు యావరేజ్ కింద ఎన్ని మార్క్స్ వస్తాయి? 50, 60, 70 మార్క్స్ వస్తాయి. అంతకంటే ఎక్కువ రావు. జస్ట్ మీరు క్వాలిఫై అయితారు. ఏదో ఒక నార్మల్ కాలేజ్‌లో పోయి జాయిన్ అయిపోతారు. అర్థమైందా? పాయింట్ నేను చెప్పేది అర్థమైతుంది కదా! మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిపరేషనే చేయలేదు. మీరు చీట్ కోడ్‌ని ఫాలో అయినారు. ఫాలో అయిపోతే మీకేం జరుగుతుంది? 50-70 మార్క్స్ మధ్యలో వచ్చేసి మీరు జస్ట్ క్వాలిఫై కావచ్చు అంతే. అంటే నార్మల్ ఏదో కాలేజ్‌లో సీట్ వస్తుంది. అలా కాకోకుండా నేనేమంటన్నా, మీరు ప్రిపరేషన్ చేసినారు. ప్రిపేర్ అయిపోయి మీరు బాగా ప్రిపేర్ అయిన 10 డేస్‌లో 200లో మీరెన్ని రాసినారు? 100 క్వెషన్స్ కరెక్ట్ రాసినారు చాలు. అంతకంటే ఎక్కువొద్దు నాకు. 100 రాసినారు. అంటే ఎంపీసీ సబ్జెక్ట్‌లో ఒక 50 రాసినారు. కోర్ సబ్జెక్ట్‌లో ఒక 50 రాసినారు. మొత్తం కలిపి. చాలు అంతకంటే ఎక్కువొద్దు. సో, ఇది కరెక్ట్ రాసినారు. మనకొచ్చే అడ్వాంటేజ్ ఏమి? ఇవి కరెక్ట్ రాసినారు. ఇవి కరెక్ట్ రాయడం వల్ల మనకి ఏది చూజ్ చేయాలా అంటే, ఏ, బి, సి, డి ఆప్షన్స్‌లో మనకి ఒకటి ఎక్కువొచ్చి రావడం వల్ల మిగతా దాన్ని ఏది చూజ్ చేయాలో మనకర్థమైతుంది. సో, అప్పుడు మనం ఏం చేస్తాము? రిమైనింగ్ 3లో నెక్స్ట్ దాన్ని ఏదో ఒక దాన్ని చూజ్ చేస్తాం. చూజ్ చేయడం వల్ల మనకు అక్కడి నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి? 30-50 మినిమమ్ రావాలి కదా మనకు మార్క్స్. ఈ మార్క్స్ మనకి యాడ్ అయితాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రిపేర్ కాలేదనుకోండి, మీకొచ్చే మార్క్స్ ఇవే. ప్రిపేర్ అయినారనుకోండి, దీంతో పాటు ఇవి వస్తాయి. అడ్ అర్థమైతుందా మీకు అడ్వాంటేజ్? సో, ప్రిపేర్ అయ్యి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది చీట్ కోడ్ కావచ్చు, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్‌తో అడుగుతున్నారు. ఈవెన్ దో నాకే తెలీదది. మనం 2008 నుంచి ఇన్‌స్టిట్యూట్ రన్ చేస్తున్నాము. చీట్ కోడ్ చెప్పండి సార్ అని ఈ మధ్య, అంటే ఒక 1 ఇయర్ నుంచి నేను వింటున్నాను. ఎక్కువ మంది మెసేజ్ చేస్తున్నారు కాబట్టి, ఈ మధ్య మేము వింటున్నాం. ఇంతకుముందు అసలు ఆ వర్డే లేదు. ఓకే. సో, డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ అడుగుతున్నారు. ఇది చీట్ కోడ్ కాదు, ఏం కాదు. సో, మనం ఏదైతే ఒక ప్రాపర్ ప్లాన్, ఒక ప్రాపర్ ప్రొసీజర్ మనం ఎలా ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రిపేర్ అయినాము. ప్రిపేర్ అయిన తర్వాత కూడా మనం వదిలేసి రాలేము కదా! నెగెటివ్ మార్కింగ్ అయితే లేదు. మనం నెగెటివ్ మార్కింగ్ ఉందనుకోండి, అప్పుడు ఇవన్నీ టెక్నిక్స్ యూజ్ చేసేకి లేదు మనం. ఇప్పుడు ఈసెట్ ఎగ్జామ్‌లో నెగెటివ్ మార్క్స్ లేవు కాబట్టి, మనం వదిలేసి రాకోకుండా అటు ఒకటి, ఇటు ఒకటి అట్లా పెట్టినామనుకోండి, మరి మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఎందుకు ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాము? ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీడీలో, డీలో అస్సలు ఒక్క క్వెషన్ కూడా ఈక్వల్ అయితే ఉండదు కదా ఎగ్జామ్‌లో. అట్‌లీస్ట్ మనకి మినిమమ్ 20-50 మధ్య ఖచ్చితంగా ఇయ్యాలి కాబట్టి 20-30 మధ్యలో. కాబట్టి మనకు అక్కడ మినిమమ్ క్వెషన్స్ కవర్ అయితాయి. ఓన్లీ మీరు అది చూజ్ చేసుకుంటే ఇబ్బందయితుంది గాబట్టి, మీరు ప్రిపేర్ అయిపోయి అది చూజ్ చేసుకుంటే, మీకు డబుల్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. ప్రిపరేషన్ విత్ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ కోడ్. ఓకేనా? సో, యాక్చువల్‌గా నేను దీని పైన అయితే వీడియో చేయకూడదనుకున్నాను. కానీ ఒక మోర్ థాన్ ఒక 200+ మెసేజ్‌లు చేసింటారు నాకు. సార్ చీట్ కోడ్ పైన ఒక వీడియో చేయండి సార్, వీడియో చేయండి సార్ అని చెప్పి. సో, కాబట్టి ఇది డైరెక్ట్ మీరు ఇది చదువుకొని పోతే గనుక మీకు డిసడ్వాంటేజే. మీకు వీడియో మొత్తం అర్థమైంది గదా! సో, మీరు ప్రిపేర్ కాండి. ప్రిపేర్ అయిన తర్వాత ఇది చీట్ కోడ్ అనే విషయం పక్కన పెట్టేస్తే, దీని ఎగ్జామ్‌లో ఎలా రాయాలా? ప్రెజెంటేషన్ ఎలా ఉండాలా? అంటే మీరు రాసే విధానం ఎట్లుండాలా? అనేది నేను మీకు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు అర్థమైంది మొత్తం ప్యాటర్న్ అంతా. కానీ మనం రాసేది ఆన్‌లైన్ ఎగ్జామ్ గదండీ సార్. ఆఫ్‌లైన్ అయితే ఓకే మీరు చెప్పింది. మనం రాసేది ఆన్‌లైన్ ఎగ్జామ్ గదా! ఆన్‌లైన్ ఎగ్జామ్ అయినా గూడా మీకు రఫ్ పేపర్ ఇస్తారు. సో, మీకు రఫ్ చేసుకునేకి ఒక రఫ్ పేపర్ ఇస్తారు. ఈ రఫ్ పేపర్‌లో మీరేం చేయాలంటే గనక, ఈ రఫ్ పేపర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీడీలో మీకు ఎన్ని ఆన్సర్‌లు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఏబీసీడీ ఇట్లా ఉన్నాయనుకోండి. మీకు ఏవైతే ఎక్కువ కరెక్ట్ అయితున్నాయో ఒక చిన్న కోడ్ ద్వారా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అంటే సి అనే వెయిటేజ్ ఎక్కువొస్తున్నాయి. ఐ మీన్ ఆన్సర్స్ ఎక్కువొస్తున్నాయా? బి ఎక్కువొస్తున్నాయా? ఏ ఎక్కువొస్తున్నాయి అనేది ఒక చిన్న షార్ట్‌కట్ లాగా అట్లా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు రాసుకోవాలా? మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలా? మీరు ఎగ్జామ్ అంతా రాసేసి, అంటే ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిపోవాల. ఫస్ట్ టైమ్ అన్నీ 200 క్వెషన్స్ రాసేయాల. మరి ఒకసారి సెకండ్ రౌండ్‌లో ఒకసారి రివిజన్ లాగా అన్నీ ఏదైనా మిస్ అయింటే ఒకసారి చెక్ చేసుకొని రావాలా. ఈ 2 రౌండ్స్ తర్వాత మీరు ఆ పేపర్‌లో
ఏబిసిడిలో ఏవి ఎక్కువ ఆన్సర్స్ వస్తున్నాయో ఒకసారి చెక్ చేసుకొని ఫాస్ట్‌గా ఒక 10 మినిట్స్‌లో కంప్లీట్ అయిపోతది అట్లా. నెక్స్ట్ అనే బటన్ ఉంటుంది కదా మనకు. దాన్ని ప్రెస్ చేసుకుంటా మీరు కావాలంటే టెస్ట్ సీరీస్‌లో ప్రాక్టీస్ చేయండి. మనతో టెస్ట్ సీరీస్ ఉన్నాయి కదా! దాంట్లో ప్రాక్టీస్ చేయండి. ఇది కూడా ఎట్లా చేయాలో. సో, మీకు ఏబిసిడిలో దేనికి ఎక్కువొచ్చింది? ఎక్కువ ఆన్సర్‌లు దేనికొచ్చినాయో చూసుకొని దాన్ని వదిలేసి రిమైనింగ్ దానికి. సరే డీటెయిల్‌గా చెప్పాలంటే గనుక దీనిపైన నేను ఇంకొకసారి అంటే మీకు ఎగ్జామ్ ఉంది కదా! 6థ్, 8థ్ అంతకంటే ఒక 1 ఆర్ 2 డేస్ ముందు ఈ ఎగ్జామ్ ఎలా రాయాలా? ఎక్కడ స్టార్ట్ చేయాలా? ఏ క్వెషన్స్ స్టార్ట్ చేయాలా? అంటే ఎంపీసీ స్టార్ట్ చేయాలనా ఫస్ట్? కోర్ సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలా? డీటెయిల్‌గా నేనప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి స్టూడెంట్స్ మరి ఫీల్ అయితారు నేను వీడియో చేయకపోతే అనే ఇంటెన్షన్‌తో దీన్ని లైట్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. దీనిపైన క్లియర్ కట్‌గా పాయింట్ టు పాయింట్ మీకు తొందరగా అర్థమైనట్ల మీరు ఎగ్జామ్‌లో ఎలా అప్లై చేయాలి ఈ టెక్నిక్ అనేది నేను ఎగ్జామ్‌కి ముందు అంటే 4 ఆర్ 5థ్ డేస్‌లో నేను మీకు ఒక వీడియో క్రియేట్ చేసి అప్‌లోడ్ చేసేకి ట్రై చేస్తా. క్లియర్ కదా! వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్‌ఫుల్ అయితుంది ఈసెట్ ఎగ్జామ్‌లో. థాంక్ యూ.